పిల్ల నీళ్లలో పిల్లర్ల తాలూకు ఇనుపచువ్వలు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9తో 12 బ్లాకులు అయితే నిర్మించారు. అందులో 6 బ్లాకులు అయితే మిగతావి వివిధ దశల్లో 8 ఏళ్లుగా పనులు అయితే అప్పటి నుంచి నీళ్ళలోనే తుర్కాంజల్ మాసాబ్ చెరువు అలుగు నాలాకు అటు ఇటు నిర్మాణం. హయత్ నగర్ కోడుగుడ్డ తర్వాత పేదలకు కావాల్సింది తమకంటూ ఓ చిన్న గూడు, అది డబుల్ బెడ్రూమ్. ఇందులో లభిస్తే వారికి అంతకన్నా ఆనందం ఏముంటుంది. మరి అలాంటి ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ నిర్మించి ఇస్తే లబ్ధిదారులు తీసుకుంటారా? పేదలకు కావాల్సింది ఇల్లే అయినప్పటికీ అవి ఎక్కడ నిర్మించి ఇచ్చినా తీసుకుంటారని అనుకున్నారేమో. గత ప్రభుత్వ హయాంలో ఇదిగో ఇలా చుట్టూ నీరు చేరేలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేశారు. నీళ్లపై తేలియాడే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ గ్రామ పరిధిలో ఈ ఇల్లు అయితే నిర్మించారు. పూర్తిగా బఫర్ జోన్లో తుర్కయాంజల్ మాసాబ్ ట్యాంక్ అలుగుపోస్తే ఆ ప్రమాదం 30 ఫీట్ల వెడల్పు గల నాలా నుండి ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువులోకి అయితే వస్తుంది. ఆ నాలాకు అటు ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. పిల్లలు స్లాబ్లతో గోడలతో కొన్ని బ్లాకులు అయితే 70% మేర పూర్తయితే అయినాయి. వివిధ దశల్లో 2016, 2017లో పనులు మొదలు పెడితే ప్రతి వర్షాకాలంలో ఇలా బ్లాకుల చుట్టూ నీరు చేరుతున్నాయి. ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువు బఫర్ జోన్లో సర్వే నంబర్ 126 దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల అంచనా వ్యయంతో G+9తో 1296 కుటుంబాలు ఉండేందుకు 12 బ్లాకులు అయితే నిర్మించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటి వరకు బ్లాకుల నిర్మాణాలు పూర్తి చేశారు. వీటికి ప్లాస్టింగ్ జరగాల్సి ఉంది. అవి కాకుండా మరో కారణంగా పనులైతే సగం వరకు అయితే చేరుకున్నాయి. మరో 4 బ్లాకులు అయితే సెక్టార్ల దశకే పరిమితమయ్యాయి. భారీ వర్షాలు మాసాబ్ ట్యాంక్ చెరువు నిండి అలుగుపోయడంతో ఆ ప్రవాహానికి దిలావర్ ఖాన్ చెరువు నిండి ట్యాంకు బ్యాక్ వాటర్ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అయితే చేరుకుంటుంది. ఇళ్ల నిర్మాణం సమయంలో పక్క నుంచి కాలువ తీశారు. అయినా భారీగా వచ్చే అలుగు నీటితో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వరదతో మునిగిపోతున్నాయి. పిల్లర్ పునాదులకు వేసిన ఇనుప చువ్వలు 8 ఏళ్లుగా నీళ్ళలోనే ఉన్నాయి. నిర్మాణ దశ నుంచి కాంట్రాక్టర్ మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడి పనులు చేస్తున్నారు. ఎంత తోడినా మళ్ళీ వరద వస్తుండడంతో ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేశారు. ఏడాది క్రితమే పనులు నిలిపేశారు. 8 ఏళ్లుగా నీళ్లు చేరి ఉండడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇలా ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి లేకుండానే ఇంజాపూర్ దిలావర్ ఖాన్ చెరువు పరివాహక ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లకు ఎలాంటి ఎన్ఓసి తీసుకోకుండానే ఆగమేఘాలపై పనులైతే ప్రారంభించారు. చెరువు పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ఓసి ఉందా అని ఇంజాపూర్ గ్రామానికి చెందిన బొక్క వంశీధర్ రెడ్డి 2001 ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ డిఈని సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. దీనికి డిఈ తాను ఎలాంటి ఎన్ఓసి ఇవ్వలేదని, తమకు లిఖితపూర్వకంగా సంప్రదించలేదని ఆయన అయితే లెటర్ అయితే ఇచ్చాడు. ఎన్ఓసి ఏది మన ఆర్టీఐ ద్వారా అయితే ఇచ్చారట. అయితే నిబంధనలు పాటించకుండా ఇల్లు అయితే నిర్మించారు. అధికారుల తీరుపై విమర్శలు. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి నిబంధనలు గాలికి వదిలేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులు తుర్కయాంజల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ నిర్మించిన తేలియాడే డబుల్ ఇళ్లపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. గురువారం ఆంధ్రజ్యోతిలో ఈ ప్రస్తుతం అయితే కథనానికి ప్రజల నుంచి మంచి స్పందన అయితే వచ్చింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పేపర్ క్లిప్పింగ్లు, వీడియోలు చెక్కలు కొట్టాయి. హోటళ్ళు, బార్ షాపులలో కొత్త ఆసక్తిగా చదవడం కనిపించింది. గత ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రజాధనం వృధా చేసిన తీరుపై ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 400 ఎకరాలకు పైగా విస్తరణ తుర్కయాంజల్ మాసాబ్ చెరువు అలుగు నుంచి వచ్చే భారీ వరదకు అడ్డంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు, మునుగోడు, ఇంజాపూర్, తుర్కయాంజల్, రానున్నగూడ, కోయడ గ్రామాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వం ఉండగా చెరువు పరివాహక ప్రాంతాల్లో ఇల్లు ఎందుకు నిర్మిస్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించి మరొక కొత్త న్యూస్ అయితే చక్కర్లు అయితే కొడుతుంది. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో బఫర్ జోన్ అలా ఎఫ్టీఎల్ జోన్ ఏదైతే ఉందో దానిలో ఈ కూలగొట్టడం అయితే చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు చాలామందికి అయితే పొజిషన్ అయితే ఇవ్వలేదు. ఇప్పటికీ చాలా ప్లేసెస్లో ఇలాగే కట్టారని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మీకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఏ ప్రాంతంలో ఉంది, దానికి సంబంధించి బఫర్ జోనా లేదా ఎఫ్టీఎల్లో ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎప్పటికైనా ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండే ప్లాట్లోకి అయితే ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకంటే దీనిపైన ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. ఇప్పటికైతే హైడ్రా అయితే దీనిపైన ఫోకస్ చేసిందని చెప్పేసి మనకున్న సమాచారం. ఎందుకంటే ఇలాంటివి
కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైతే హైదరాబాద్లో మనం చూస్తున్నాం, ఎప్పటికప్పుడు అయితే నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అయితే కూల్చివేతలు అయితే ప్రారంభిస్తుంది ఆదివారం అలా చూసుకొని. అంటే దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి. మీరైతే మీకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మేము ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ.